హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఈరోజు మనం నవంబర్ 22 నాటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ అబ్జర్వ్ చేస్తే COP29 ఈ రీసెంట్ డెవలప్మెంట్స్ ఏం జరుగుతున్నాయి COP29లో అనేది ఇది ఎన్విరాన్మెంట్ టాపిక్లో ఇంపార్టెంట్. అలానే మణిపూర్ వైలెన్స్ దానికి రిలేటెడ్గా సాయుధ బలగాల చట్టం, దీనినే ఆఫ్స్పా అని కూడా పిలుస్తాము, ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్. అండ్ ఏషియాన్ ప్లస్ రక్షణ మంత్రుల సదస్సు, ఇది ఐఆర్లో మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్లో ఇంపార్టెంట్. అండ్ ఏఐ ఆధారిత స్మార్ట్ గ్లాసెస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ఏఐ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్, దానికి రిలేటెడ్గా దీనిని మనం చూడవచ్చు. అండ్ గగన్యాన్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీలో ఇది ఇంపార్టెంట్ అండి. అండ్ వీటితో పాటు సమ్ మోర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ వన్ లైనర్స్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చి అజర్బైజాన్ రాజధాని బాకు వేదికగా జరుగుతున్న కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29వ సదస్సు, దీనికి సంబంధించిన రీసెంట్ డెవలప్మెంట్స్ అనేది డిస్కస్ చేద్దామండి. ఈ COP29లో సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరట్లేదు అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. ముఖ్యంగా పర్యావరణ ఫైనాన్స్ ఈ విషయంలో సభ్య దేశాల మధ్య డెవలప్డ్ నేషన్స్ అండ్ డెవలపింగ్ నేషన్స్గా ఈ సభ్య దేశాలు విడిపోయినాయండి. ఈ రెండింటి మధ్య, ఈ రెండు గ్రూప్స్ మధ్య ఒక ఏకాభిప్రాయం అనేది రావటం లేదు. అసలు ఈ పర్యావరణ ఫైనాన్స్ అంటే ఏంటండి? వాతావరణ మార్పులతో పోరాడడానికి పేద దేశాలకు సంపన్న దేశాలు ఎంత సహాయం అందించాలి అనే దానిని పర్యావరణ ఫైనాన్స్ అని పిలుస్తారు. అసలు ఈ ధనిక దేశాలు వాతావరణ మార్పులతో పోరాడటం కోసం పేద దేశాలకు ఎందుకు సహాయం చేయాలండి? హిస్టారికల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఈ వాతావరణ మార్పులకి ప్రధాన కారణమైన ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం అని పిలుస్తాం మనం, ఇది ధనిక దేశాలలో మొదలైంది. దీని ద్వారా విపరీతమైన కర్బన ఉద్గారాలు గాలిలో కలవడం జరిగింది. అయితే ఈ కర్బన ఉద్గారాల వలన కలిగిన వాతావరణ మార్పులని ఎవరు ఫేస్ చేయాల్సి వస్తుంది? చిన్న చిన్న దేశాలు, పేద దేశాలు వీటి యొక్క కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, కిరిబతి ఐలాండ్ అనేది ఇంకొక 20 నుంచి 30 సంవత్సరాలలో సముద్రంలో కలిసిపోతుంది అని మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. ఎందుకు? ఈ సముద్ర మట్టం అనేది ఈ గ్లోబల్ వార్మింగ్ కారణంగా పెరగడం కారణంగా ఈ కిరిబతి, ఫిజీ లాంటి ద్వీపపు దేశాలు మునిగిపోతాయి. కానీ దీనికి యొక్క రీజన్ ఎక్కడుందండి? ఈ ధనిక దేశాలలో ఉంది. కాబట్టి క్లైమేట్ జస్టిస్, వాతావరణ న్యాయ సూత్రాల ప్రకారం ఈ వాతావరణ మార్పులని మనము అరికట్టేదానికి ధనిక దేశాలు పేద దేశాలకి సహాయం చేయాలి. దానినే మనము పర్యావరణ ఫైనాన్స్ అని పిలుస్తాం. ఈ పర్యావరణ ఫైనాన్స్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఏటా $10,000 కోట్ల ఇస్తామని సంపన్న దేశాలు 2009లోనే ప్రకటించడం జరిగింది. బట్ డెవలపింగ్ నేషన్స్ ఏం వాదిస్తున్నాయి? ప్రతి ఏటా $10,000 కోట్ల అయితే ఈ క్లైమేట్ చేంజ్ యొక్క కాన్సిక్వెన్సెస్ని మనం ఎదుర్కోవడానికి సరిపోదు. అట్లీస్ట్ $1.3 లక్షల కోట్ల ఈ వాతావరణ మార్పులను ఎదుర్కోవడం కోసం మనకి అవసరమవుతాయి. కాబట్టి ధనిక దేశాలు $10,000 కోట్ల ఇచ్చి చేతులు దులిపేసుకుంటే ఇప్పుడు పని అవ్వదు. ఈ క్లైమేట్ చేంజ్ని, పర్యావరణాన్ని పరిరక్షించడానికి మనకి ప్రతి ఏటా $1.3 లక్షల కోట్ల అవసరం. అండ్ ఈ క్లైమేట్ ఫైనాన్స్ ఫండ్లో ధనిక దేశాలు అంత మొత్తం ప్రతి ఏటా జమ చేయాలి అని వర్ధమాన దేశాలు డిమాండ్ చేస్తున్నాయండి. ఈ కాప్ సమావేశాలు అనేవి నవంబర్ 22తో ముగుస్తున్నాయండి. ఈలోపు ఈ క్లైమేట్ ఫైనాన్స్ మీద ఈ రెండు దేశాలు ఏకాభిప్రాయానికి రావడానికి ట్రై చేస్తున్నాయి. అండ్ ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏమైనా ఉంటే కమింగ్ క్లాసెస్లో మనం డిస్కస్ చేద్దాం. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, వ్యర్థ జలాలని శుద్ధి చేయడం ద్వారా సింగపూర్లో తయారు చేయబడిన న్యూ బ్రూ అనే బీర్ని, ఇది సదస్సులోని అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ బీర్ని వ్యర్థ జలాలని, వేస్ట్ వాటర్, గ్రే వాటర్ని ట్రీట్ చేయడం ద్వారా తయారు చేశారండి. సో దీని ద్వారా ఏం జరుగుతుంది? అటు పర్యావరణ కాలుష్యము తగ్గుతుంది, ఇటు వాటర్ స్కార్సిటీ మీద కూడా కొంత ప్రెజర్ అనేది ఉండదు. సో ఈ విధంగా రెండు విధాలుగా లాభం పొందవచ్చు. ఇక్కడ మనము బేసిక్స్ అబ్జర్వ్ చేస్తే COP కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఐక్యరాజ్య సమితి యొక్క వాతావరణ మార్పులకి సంబంధించిన ఒక కన్వెన్షన్. సో ఇది ఒక నిర్ణయాధికార సంస్థ. వాతావరణ మార్పులని మనం ఏ విధంగా అరికట్టాలి, దానిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేది తీసుకోవడానికి, ఆ డెసిషన్స్ తీసుకోవడానికి ఏర్పడిన ఒక నిర్ణయాధికార సంస్థ అండి. ఇది ప్రతి ఏటా సమావేశం అవుతుంది. సభ్య దేశాలన్నీ కూడా ప్రాతినిధ్యం వహిస్తాయి అండ్ సమావేశంలో పాల్గొంటాయి.
కన్వెన్షన్ ఆమోదించిన ఏదైనా చట్టపరమైన నిర్ణయాల్ని అండ్ అవి ఏ విధంగా అమలు అవుతున్నాయనే రివ్యూ కూడా వీళ్ళు సమీక్షించడం జరుగుతుందండి. ప్రజెంట్ జరుగుతున్న కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP29 యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ మనం అబ్జర్వ్ చేస్తే దీని యొక్క హోస్ట్ దేశం అంటే ఎక్కడ జరుగుతుంది, అజర్బైజాన్ రాజధాని అయిన బాకులో జరుగుతుంది. నవంబర్ 11 నుంచి 22 వరకు ఈ సమావేశాలని నిర్వహిస్తారండి. అలానే ఈ సంవత్సరం యొక్క థీమ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇన్వెస్టింగ్ ఇన్ ఏ లివబుల్ ప్లానెట్ ఫర్ ఆల్, అంటే మనము ప్రతి వ్యక్తి ప్రతి జీవి నివసించడానికి ఆమోగ్యదాయకమైన గ్రహం కోసం మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే ప్రతి జీవి నివసించడానికి ఆమోదయోగ్యమైన గ్రహం ఏది ఉందండి, భూగ్రహం మాత్రమే ఉంది. సో దానిని మనం సంరక్షించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ థీమ్ని డిజైన్ చేయడం జరిగింది, దీనిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్టింగ్ ఇన్ ఏ లివబుల్ ప్లానెట్ ఫర్ ఆల్ అనే థీమ్ 2024 COP29 యొక్క థీమ్గా మనం చెప్పుకోవచ్చండి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి కాగ్ అధిపతిగా సంజయ్ మూర్తి ప్రమాణం. అంటే ఇది ఓత్ టేకింగ్ సంబంధించి డీటెయిల్స్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి. ఆల్రెడీ మనము కాగ్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసాము. కాగ్ని ఎవరు నియమిస్తారు, వారి యొక్క టెన్యూర్ ఎంత, పదవీ కాలం ఎంత, అలానే వారి యొక్క రిమూవల్ ప్రాసెస్ ఏంటి, వారి యొక్క అధికారాలు, జీతభత్యాలు ఏ విధంగా ఛార్జ్ చేయబడతాయి. సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని మనము లాస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేయడం జరిగింది. నౌ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ అయిన ఓత్ టేకింగ్ సెరమనీ గురించి డిస్కస్ చేద్దామండి. సో ఈ ఓత్ టేకింగ్ సెరమనీ గురించి ఆర్టికల్ 148 క్లాస్ 2లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏం చెప్తుందండి ఆర్టికల్ 148 క్లాస్ 2? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా నియమింపబడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను తన ఆఫీస్లోకి ఎంటర్ అయ్యే ముందు ఖచ్చితంగా ప్రమాణం తీసుకోవాలి. ఎవరి సమక్షంలో? ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో కానీ, ప్రెసిడెంట్ తన తరపున నియమించబడిన వ్యక్తి ఆధ్వర్యంలో కానీ ఓత్ అండ్ ఎఫర్మేషన్ ఎలాగా 3rd షెడ్యూల్లో పొందుపరిచిన విధంగా అతను ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనము ఈ ఓత్కి సంబంధించి ముఖ్యమైన పాయింట్స్ ఏమేమి చూడొచ్చండి. ఎవరి ఆధ్వర్యంలో ఓత్ అంటే ప్రమాణ స్వీకారం చేయాలి? రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం జరగాల్సి ఉంటుంది, లేదా ప్రెసిడెంట్ తన తరపున నియమించబడిన వ్యక్తి ఆధ్వర్యంలో అయినా ప్రమాణ స్వీకారం చేయవచ్చు. ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ షెడ్యూల్లో మెన్షన్ చేయబడి ఉన్నాయి? 3rd షెడ్యూల్. ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలండి. అండ్ ఇది ఏ ఆర్టికల్లో మెన్షన్ చేయబడిందండి? ఆర్టికల్ 148 క్లాస్ 2లో ఈ ఓత్ అండ్ ఎఫర్మేషన్ ఆఫ్ కాగ్కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేయబడి ఉన్నాయండి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి మణిపూర్ వైలెన్స్కి సంబంధించి దానికి రిలేటెడ్గా జరుగుతున్న రీసెంట్ డెవలప్మెంట్స్ గురించి అండి. సో దానిలో భాగంగా సాయుధ బలగాల చట్టాన్ని మణిపూర్ అంతటా విస్తరించండి అని కూకీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడం జరిగింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కూకీ వర్సెస్ మెయితీ అనే క్లాష్ అనేది ఇక్కడ మణిపూర్ అంతటా జరుగుతుంది. సో ఈ మెయితీ తెగవారికి, కూకీ తెగవారికి జరుగుతున్న ఈ ఘర్షణ ఫలితంగా మనకి మణిపూర్ హింస అనేది రోజు రోజుకి చెలరేగుతూ ఉంది. ఇక్కడ మణిపూర్లో సాయుధ బలగాల చట్టం అనేది చాలా ప్రాంతాలలో ఉంది. అయితే మిగిలిన ఆ కొన్ని ప్రాంతాలకి కూడా ఈ ఆఫ్స్పా లేదా సాయుధ బలగాల చట్టాన్ని విస్తరించండి అని కూకీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారండి. సో అసలు ఈ ఆఫ్స్పా ఏంటి అనేది మనం చూద్దాం. ఇది ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఉండే ఒక స్పెషల్ పవర్స్ యాక్ట్ అండి. ఆఫ్స్పా ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అని పిలుస్తారు దీనిని. అంటే ఏదైనా అంతరాయం కలిగించిన ప్రాంతాలలో డిస్టర్బ్డ్ ఏరియాస్ కొన్ని ఉంటాయి. సో అలాంటి డిస్టర్బ్డ్ ఏరియాస్లో మోహరించిన ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్కి విపరీతమైన అధికారాలు ఉంటాయండి. అంటే అక్కడ పరిస్థితుల్ని కంట్రోల్ చేయడం కోసం వీళ్ళకి స్పెషల్ పవర్స్ని అలాట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా వాళ్ళు షూట్ చేయడానికి లేదా వారెంట్ లేకుండా వాళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా అధికారం కలిగి ఉంటారు. సో ఇది ముఖ్యంగా మనము బార్డర్ ఏరియాస్లోను అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోను మనము ఈ ఆఫ్స్పా చట్టాన్ని చూడవచ్చండి. దీనిని మొదటిసారిగా 1958లో నాగా తిరుగుబాటుల్ని ఎదుర్కోవడానికి అమల్లోకి తీసుకురావడం జరిగిందండి. అయితే 1972లో దీనిని సవరించడం జరిగింది. ఈ సవరించిన చట్టాన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడైతే డిస్టర్బ్డ్ ప్రాంతాలు ఉన్నాయో వాటిల్లో దీనిని అమల్లోకి తీసుకొస్తూ ఉన్నారు. ఈ చట్టాన్ని అక్కడ నార్మల్సీ రీప్లేస్ అయిన తర్వాత, అంటే సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత మెల్లమెల్లగా రిపీల్ చేస్తూ ఉంటారు. అలాగా త్రిపురలో 2015లో ఈ చట్టాన్ని ఉపసంహరించుకున్నారు. అండ్ మేఘాలయలో కూడా 2018లో దీనిని ఉపసంహరించుకోవడం జరిగిందండి. ప్రస్తుతం ఈ ఆఫ్స్పా అనేది అస్సాం, నాగాల్యాండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఉంది. మణిపూర్లో పూర్తి స్థాయిలో లేదు.
అండ్ ఈ పూర్తి స్థాయిలో మణిపూర్ అంతటా ఈ ఆఫ్స్పాని విస్తరించాలి అని ఈ కుకీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడం మనం ఈరోజు న్యూస్ ఆర్టికల్లో చూడవచ్చు అండి. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో కూడా ఆఫ్స్పా అనేది ఉంటుంది. ఈ ఆఫ్స్పా జమ్మూ కాశ్మీర్లో ఉండేది కొంత వేరుగా ఉంటుంది. ఇది 1990లో ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఇది ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్ కోసం మాత్రమే రూపొందించడం జరిగింది. సో ఎగ్జామ్లో మీరు ఆఫ్స్పా 1972 ఈ క్రింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రాలలో ఉంది అని అక్కడ బిట్స్ అడిగితే జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంటే జనరల్గా అది కూడా డిస్టర్బ్డ్ ఏరియా కాబట్టి ఉండొచ్చు అని మనం ఆన్సర్ పెడతాము. బట్ 1972 యాక్ట్ అనేది ఈ జమ్మూ కాశ్మీర్లో ఉండదండి. అక్కడ ఒక ప్రత్యేక చట్టం 1990లో రూపొందించబడిన ప్రత్యేక ఆఫ్స్పా చట్టం అనేది జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. సో ఈ పాయింట్ మనము నోట్ చేసుకోవాలండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ఐసీసీ అరెస్ట్ వారెంట్, అంటే ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, అంతర్జాతీయ నేర న్యాయస్థానం అని పిలుస్తాం మనం. సో ఈ అంతర్జాతీయ నేర న్యాయస్థానం అనేది యుద్ధాలలో ఎవరైనా మారణ హోమానికి లేదా హ్యూమన్ రైట్స్ వయోలేషన్కి పాల్పడినప్పుడు అలాంటి ఇండివిజువల్స్కి అరెస్ట్ వారెంట్ అనేది జారీ చేస్తుంది. ఇక్కడ మనము ఇజ్రాయిల్ పాలస్తీనాలో భాగంగా గాజాలో బెంజమిన్ నెతన్యాహు ఎవరైతే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఉన్నారో ఆయన మారణ హోమానికి పాల్పడ్డారు అనే ఉద్దేశంతో ఐసీసీ ఆయనపై అరెస్ట్ వారెంట్ అనేది జారీ చేయడం జరిగిందండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజేకి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఐసీసీకి మధ్య భేదాలు అనేవి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అనేవి ఈరోజు మనం చూద్దామండి. ఐసీజే అనేది ఐక్యరాజ్య సమితికి చెందిన సంస్థ అండి. ఇది యుఎన్ బాడీ అండ్ యుఎన్ చార్టర్ ద్వారా ఇది రూపొందించబడింది. కానీ ఐసీసీ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ. ఇది రోమ్ స్టాట్యూ అనే ఒక చట్టం ద్వారా రూపొందించబడింది. మెంబర్షిప్ విషయానికి వస్తే ఆల్ 193 యుఎన్ మెంబర్స్, ఐక్యరాజ్య సమితిలో ఉండే 193 సభ్య దేశాలు కూడా ఐసీజేలో భాగస్వామ్యంగా ఉంటాయండి. బట్ ఐసీసీకి వచ్చేటప్పటికి కేవలం 123 దేశాలు మాత్రమే ఇందులో భాగస్వామ్యంగా ఉన్నాయి. అండ్ ఇవి ఇండివిజువల్ డిస్క్రిషన్ మీద ఆధారపడి ఉంటాయి. అంటే ఆ దేశం చేరాలా లేదా అనేది ఆ దేశం నిర్ణయించుకుంటుంది. ఐసీజే అనేది ఇట్స్ లైక్ ఏ సివిల్ కోర్ట్ అండి. ముఖ్యంగా దేశాల మధ్య సార్వభౌమ గొడవలు కానీ ట్రీటీ వైలేషన్స్ లాంటివి కానీ ఏర్పడినప్పుడు ఈ సివిల్ మ్యాటర్స్లో ఇది తీర్పులు వెలువరిస్తూ ఉంటుంది. కానీ ఐసీసీకి వచ్చేటప్పటికి ఇట్స్ లైక్ క్రిమినల్ కోర్ట్. క్రిమినల్ మ్యాటర్స్లో అంటే జెనోసైడ్, హ్యూమన్ రైట్ వైలేషన్స్, యుద్ధాలలో ఈ మానవ హక్కుల ఉల్లంఘన లాంటి క్రిమినల్ విషయాలలో ఈ ఐసీసీ అనేది ఇంటర్ఫియర్ అవుతుందండి. సో రెండింటికి మనము డిఫరెన్స్ అనేది వాటి యొక్క జ్యూరిస్డిక్షన్ని బట్టి కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ ఈ రెండింటికి కొన్ని కామన్ పాయింట్స్ కూడా ఉన్నాయండి. అదేంటి అంటే ఈ రెండు కూడా నెదర్లాండ్స్లోని ది హేగ్ అనే పట్టణంలో ఈ రెండింటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అలానే ఈ రెండు కూడా ఇంగ్లీష్, ఫ్రెంచ్ని వాటి వర్కింగ్ లాంగ్వేజ్గా అంటే వాటి యొక్క భాషగా ఈ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ని ఇవి ఉపయోగిస్తూ ఉంటాయండి. సో ఈ రెండు పాయింట్స్ కూడా ఈ రెండిట్లో కామన్. ఐసీసీ అండ్ ఐసీజేలో రెండు పాయింట్స్ కామన్గా మనం అబ్జర్వ్ చేయవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఏషియన్ ప్లస్ రక్షణ మంత్రుల సదస్సుకి సంబంధించి రీసెంట్గా ఏషియన్ ప్లస్ రక్షణ మంత్రుల సదస్సు జరిగింది. ఇందులో భారతదేశం తరపున భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు పాల్గొనడం జరిగింది. సో ఆయన భారతదేశం రక్షణ అండ్ సరిహద్దు వివాదాల యొక్క పరిష్కారంలో కావచ్చు, బైలేటరల్ రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడంలో కావచ్చు, వివిధ దేశాలతో డిప్లొమాటిక్ రిలేషన్స్ అంటే దౌత్య సంబంధాలలో కావచ్చు, మనము బుద్ధుడి ఉపదేశాలని ఆదర్శంగా తీసుకుని మన యొక్క డిప్లొమసీ అనేది రూపొందించడం జరిగింది అని ఆయన ఉద్ఘాటించారండి. సో ఇక్కడ మనం మేజర్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే ఏషియన్ గ్రూప్స్ అంటే ఏంటి, ఏషియన్ గ్రూప్లో ఏషియన్ ప్లస్ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు, అండ్ ఏషియన్ యొక్క సిగ్నిఫికెన్స్ అంటే ఆగ్నేయాసియా దేశాలు అని పిలుస్తాం మనం. సో ఈ ఆగ్నేయాసియా దేశాల యొక్క ప్రాముఖ్యత ఎందుకు, మనము భారతదేశం ఎందుకు అక్కడ రిలేషన్షిప్ అనేది డెవలప్ చేస్తుంది అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దామండి. ఏషియన్ కూటమి అంటే ఆగ్నేయాసియా దేశాల కూటమిలో సుమారు మనకి ఓవరాల్గా 10 మెంబర్స్ ఉంటారండి. సో మయన్మార్ కావచ్చు, లావో, కంబోడియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, వియత్నాం, బ్రూనై, థాయిలాండ్, మలేషియా, సింగపూర్ ఈ 10 దేశాలని మనము ఏషియన్ గ్రూప్ లేదా ఆగ్నేయాసియా దేశాల కూటమిగా పిలుస్తాం. సో ఈ ఏషియన్ గ్రూప్తో పాటు ఏషియన్ ప్లస్ అనే ఒక గ్రూప్ కూడా ఉంటుంది. ఈ 10 దేశాలతో పాటు ఇంకొక 6 దేశాలు ఈ కూటమిలో
భాగస్వామిగా ఉంటాయి. మేజర్ కూటమి ఇది, ఆ ఏషియాన్ గ్రూప్ అని పిలుస్తాం. బట్ ఈ గ్రూప్తో కోఆర్డినేషన్ కోసం ఏర్పడిన ఇంకొక 6 సభ్య దేశాల కూటమిని మనము ఏషియన్ ప్లస్ అంటాం. ఇందులో ఎవరెవరు ఉన్నారండి? ఇండియా భాగస్వామిగా ఉంది, ఆస్ట్రేలియా, యుఎస్, సౌత్ కొరియా, జపాన్, చైనా, న్యూజిలాండ్ అండ్ రష్యా. ఈ 6 కూడా ఏషియాన్ యొక్క డైలాగ్ పార్ట్నర్స్ అంటారు. వీళ్ళు ఏషియాన్లో ఏషియన్ ప్లస్ అనే మెంబర్ గ్రూప్లో భాగస్వామిగా ఉంటారండి. అసలు ఏషియన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఎందుకు ప్రపంచ దేశాలు, ముఖ్యంగా భారతదేశం ఆగ్నేయాసియా దేశాల కూటమిలో మనము రిలేషన్ కోసం ఎందుకు మనము ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నామంటే, ఇట్ ఈస్ ద 3rd లార్జెస్ట్ మార్కెట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మార్కెట్ ఈ కూటమి దేశాలు అనే ఇది ఒక గ్రూప్. ఈ గ్రూప్ అనేది 3rd లార్జెస్ట్ మార్కెట్ ఇన్ ద వరల్డ్. అలానే 6th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. అలానే వివిధ దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ని కలిగి ఉంది. అండ్ 4th మోస్ట్ పాపులర్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గ్లోబల్లీ. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్మెంట్స్కి అనుకూలంగా ఉండే ప్రాంతాలలో, అనుకూలంగా ఉండే దేశాలలో 4వ స్థానంలో ఈ కూటమి దేశాలు ఉన్నాయండి. సో అందుకే భారతదేశం కూడా వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి లుక్ ఈస్ట్ పాలసీ అనే ఒక విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ఆగ్నేయాసియా దేశాల కూటమితో మనము ప్రత్యేకమైన అనుబంధంని కలిగి ఉండడానికి మరియు వాళ్ళతో రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడం కోసం ఈ లుక్ ఈస్ట్ పాలసీ అనే ఒక విధానాన్ని భారతదేశం తీసుకురావడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చెట్ల తగ్గుదలపై నివేదికలు ఇవ్వండి అని ఎన్జీటీ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లేదా జాతీయ హరిత ట్రిబ్యునల్ అని పిలుస్తాం. ఈ ట్రిబ్యునల్ అనేది వివిధ రాష్ట్ర ప్రభుత్వాలని చెట్ల తగ్గుదల మీద నివేదికని కోరింది. సో దీని యొక్క స్టాటిస్టిక్స్ మనం అబ్జర్వ్ చేస్తే 2000 సంవత్సరం నుంచి సుమారు 57,57,555 ఎకరాలలో చెట్లు తగ్గిపోయినాయి అని పిటిషన్ దాఖలైందండి. సో ఈ పిటిషన్ యొక్క విచారణ సందర్భంగా దీని యొక్క గణాంకాలని ప్రతి రాష్ట్రంలోనూ అసలు ఎంత మేరకు చెట్ల తగ్గుదల అనేది ఉంది అని ప్రతి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది కోరడం జరిగిందండి. మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. సో 1 by 1 మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని డిస్కస్ చేద్దాం. ఈ ఎన్జిటి అనేది పర్యావరణ పరిరక్షణ మరియు అడవులు, ఇతర సహజ వనరుల సంరక్షణకి అండ్ వాటికి సంబంధించిన కేసులని త్వరితగతిన పరిష్కరించడం కోసం 2010లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం ప్రకారం ఈ ఎన్జిటి అనేది స్థాపించబడింది. ఈ ఎన్జిటి యొక్క ప్రధాన సిట్టింగ్ అనేది న్యూఢిల్లీలో ఉంటుందండి. వీటితో పాటు ట్రిబ్యునల్కి ఇతర 4 సిట్టింగ్ ప్రదేశాలు భోపాల్, పూణే, కోల్కతా మరియు చెన్నై. సో మెయిన్ ట్రిబ్యునల్ యొక్క ప్రధాన సిట్టింగ్ న్యూఢిల్లీలో ఉంటే మిగిలిన 4 కూడా భోపాల్, పూణే, కోల్కతా మరియు చెన్నై ప్రాంతాలలో వీటికి సిట్టింగ్స్ అనేవి, ఎన్జిటి యొక్క సిట్టింగ్స్ అనేవి ఉన్నాయండి. ఈ ట్రిబ్యునల్ యొక్క కంపోజిషన్ చూడండి. ఇందులో ఒక చైర్పర్సన్ అండ్ జ్యుడిషియల్ మెంబర్స్, నిపుణులైన సభ్యులు, అంటే ఈ ఎన్విరాన్మెంటల్ చట్టాలలో నిపుణులైన సభ్యులు కూడా ఉంటారండి. ఎన్జిటి చైర్పర్సన్గా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఉంటారు. అలానే ఇతర న్యాయ సభ్యులుగా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు ఉంటారు. అండ్ ప్రతి బెంచ్లో కనీసం ఒక న్యాయ సభ్యుడు ఉండాలి అండ్ ఒక నిపుణుడు కూడా ఈ బెంచ్లో ఖచ్చితంగా ఉండాలండి. అలానే ఎక్స్పర్ట్ మెంబర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా వృత్తిపరమైన అర్హతను కలిగి ఉండాలండి. ఈ పర్యావరణము, అటవీ సంరక్షణ వంటి విషయాలలో కనీసం 15 సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తులు మాత్రమే ఎన్జిటిలో ఎక్స్పర్ట్ మెంబర్స్గా సభ్యులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ ఎన్జిటి యొక్క అధికారాన్ని మనం అబ్జర్వ్ చేస్తే వివిధ చట్టాలు ఎన్జిటి యొక్క పర్వ్యూలో మనము చూడవచ్చు అండి. ముఖ్యంగా ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అండ్ అటవీ పరిరక్షణ చట్టం 1980 అండ్ ఎయిర్ పొల్యూషన్ యొక్క నివారణ, గాలి కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టము, పర్యావరణ రక్షణ చట్టము, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, పబ్లిక్ లయబిలిటీస్ ఇన్సూరెన్స్ యాక్ట్, జీవ వైవిధ్య చట్టం అంటే బయోడైవర్సిటీ యాక్ట్. సో ఈ చట్టాలన్నీ కూడా మనకి ఎన్జిటికి వీటి మీద అధికారం ఉంటుంది. ఈ చట్టాలని ఉపయోగించుకుని కేసుల్ని త్వరితగతిన పరిష్కరించడానికి ఆస్కారం ఉంటుంది. అయితే 2 ముఖ్యమైన చట్టాలు ఈ ఎన్జిటి అధికార పరిధిలో ఉండవండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఒకటి వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటాము. అలానే షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల అటవీ హక్కుల చట్టం, అటవీ హక్కుల గుర్తింపు చట్టం, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అని పిలుస్తాం మనం, 2006. సో ఈ 2 కూడా ఎన్జిటి యొక్క పరిధిలో, అధికార పరిధిలో ఉండవండి. అండ్ 1 మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908కి సంబంధించిన విధానాలు ఈ ఎన్జిటికి వర్తించవు. ఇది సహజ న్యాయ సూత్రాల ఆధారంగా
ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని పిలుస్తాము. సో ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఆధారంగా ఈ ఎన్జిటి వర్కింగ్ స్టైల్ అనేది ఉంటుంది. అలానే ఎన్జిటి దరఖాస్తులు లేదా అప్పీల్ని దాఖలు చేసిన 6 నెలలలోపు ఖచ్చితంగా పరిష్కరించాలి అని ఒక మ్యాండేట్ అయితే ఉంది. ఇది మనకి ఎన్జిటికి సంబంధించిన సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గగనయానికి సహకరించనున్న ఆస్ట్రేలియా, అంటే భారతదేశం చేపడుతున్న మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్రకు ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థ అనేది సహకారం ఇస్తుందండి. సో దీనికి సంబంధించి ఎస్పెషల్లీ క్రూ మాడ్యూల్ రికవరీ మిషన్లలో ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థ యొక్క సహకారం తీసుకోవడానికి భారత మరియు ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థల మధ్య ఒప్పందం అయితే కుదిరింది. అసలు గగన్యాన్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం చూద్దామండి. గగన్యాన్ అనేది భారతదేశం యొక్క మొట్టమొదటి మ్యాన్డ్ మిషన్ అండి. సో మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపట్టడానికి భారతదేశం సిద్ధమైంది. ఇది GSLV MK3 లాంచింగ్ వెహికల్ ద్వారా శ్రీహరికోట నుంచి లాంచ్ చేయబడుతుంది. ఇది లో ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టబడుతుంది అండి. అంటే భూ నిమ్న కక్షలో దీనిని ప్రవేశపెడతారు. ఈ లాంచ్ ద్వారా భారతదేశం అమెరికా, రష్యా, చైనాల తర్వాత మానవ సహిత అంతరిక్ష యాత్రలు చేపట్టిన 4వ దేశంగా ఆవిర్భవిస్తుందండి. సో ఇది మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. అలానే లో ఎర్త్ ఆర్బిట్లో దీనిని ప్రవేశపెడతారు. ఏ వెహికల్ని ఉపయోగిస్తారు, GSLV MK3. ఈ పాయింట్స్ అనేవి మనకి ఈ గగనయానికి సంబంధించి ఇంపార్టెంట్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి AI స్మార్ట్ గ్లాసెస్. రీసెంట్గా కిమ్స్ ఫౌండేషన్ ద్వారా తయారు చేయబడిన ఈ AI స్మార్ట్ గ్లాసెస్ అనేవి ఏ విధంగా అందులకి బ్లైండ్ పీపుల్కి ఉపయోగపడుతున్నాయి అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. సుమారు 400 మంది ముఖాలను గుర్తుపట్టేలాగా AI ఆధారంగా ఈ స్మార్ట్ గ్లాసెస్ని తయారు చేయడం జరిగిందండి. ఇది ఎలాగ వర్క్ చేస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేద్దామండి. ఈ స్మార్ట్ గ్లాసెస్ అనేవి AI సహాయంతో పనిచేస్తాయి. అత్యాధునిక కంప్యూటర్ విజన్ను, మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్ని ఇందులో ఉపయోగించడం జరుగుతుంది. ఇందులో ప్రీ ఎక్విప్డ్ డేటా ద్వారా ముందుగానే వ్యక్తుల ముఖాలు, వారి యొక్క చిరునామా, ముఖ్యమైన ప్రదేశాలు లాంటివి ఇక్కడ నిక్షిప్తం చేసి ఉంటాయండి. దీని ద్వారా బ్లైండ్ పీపుల్ ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా లేదా ఎవరినైనా కలవాల్సి వచ్చినా ఈ స్మార్ట్ గ్లాసెస్ని ఉపయోగించి ఈజీగా గుర్తుపట్టవచ్చు లేదా ఎక్కడికైనా నిరభ్యంతరంగా వెళ్ళవలసిన అవకాశం ఉంటుందండి. అలానే టెక్స్ట్ టు స్పీచ్ లాంటి రీడింగ్ అసిస్టెంట్స్ వలన ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు ఏదైనా బుక్ చదవాలనుకోండి, ఈ గ్లాస్ని పెట్టుకుంటే టెక్స్ట్ టు స్పీచ్ అనేది ఒక యాప్ ఉంటుంది. ఈ గ్లాసెస్ అక్కడ పుస్తకంలో ఉండే పదాలని రీడ్ చేస్తాయి. దాని నుంచి స్పీచ్ అనేది జనరేట్ అవుతుంది. సో అందులోకి ఏం జరుగుతుంది, వాళ్ళు పుస్తకాన్ని తన ముందు పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆ మ్యాటర్ అనేది వాయిస్ రూపంలో వాళ్ళకి వినిపిస్తూ ఉంటుంది. సో ఇలాగా ఈ స్మార్ట్ గ్లాసెస్ అనేవి ఈ బ్లైండ్ పీపుల్కి చాలా ఉపయోగకరంగా ఉంటాయండి. అండ్ సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా అనే పథకం 2024లో 10వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకోవడం జరిగిందండి. సో 2014లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. 2024 నాటికి 10వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంది. అలానే 2024 ప్రపంచ పర్యాటక దినోత్సవం యొక్క థీమ్ ఏంటండి, టూరిజం అండ్ పీస్. UNWTO ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో దీనిని ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఇయర్ దీని యొక్క థీమ్ వచ్చి టూరిజం అండ్ పీస్. అండ్ ఇటీవల ఏ నగరంలో 5G ORAN అంటే ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్వర్క్ యొక్క టెస్టింగ్ ల్యాబ్ని లాంచ్ చేయడం జరిగింది అంటే బెంగళూరు. సో బెంగళూరులో ఇటీవల 5G కమ్యూనికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డెవలప్మెంట్ 5G ORAN అనే టెస్టింగ్ ల్యాబ్ని లాంచ్ చేయడం జరిగిందండి. సో మనకి ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.